దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయన మన జీవితంలో చేస్తున్న ఉపకారములను బట్టి, మేలులను బట్టి ప్రభువును స్తుతించటానికి, ఆయనను ఆరాధించుట కొరకు దేవుని గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము మనము చదువుకుందాం. 10వ వచనము, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు అనేటువంటి అద్భుతమైన మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇంకా మనం చదివినట్లయితే, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే అని ఆయన దేవుని కృపను హెచ్చిస్తూ, ఆయన జీవితంలో తాను పొందుకున్నదంతా, తన ద్వారా జరిగిందంతా కూడా ఎంతో ఎక్కువగా దేవుని పని జరిగింది, దేవుని సేవ జరిగింది, దేవుని కొరకు నేను ప్రయాస పడగలిగానని చెబుతూ, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డానని చెబుతూ ఆయన ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే, ప్రయాసపడ్డ వ్యక్తిగా నేను కనబడుతున్నాను, కానీ నిజానికి నేను కాదు, నా వెనక దేవుడు ఉన్నాడు. దేవుని కృపను బట్టే ఇదంతా చేయగలిగాను, దేవుని కృపను బట్టే ఈరోజు ఈ స్థానంలో నేను ఉండగలిగాను అని ప్రభువునే గణపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అని చెబుతున్న గొప్ప మాట ఏంటంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. చెప్పగలుగుతున్నామా మనం ఈ మాట? మన జీవితాల్లో మన పరిస్థితులలో మనకు అనుగ్రహించబడ్డ ఈవులను బట్టి, మనము పొందుతున్నటువంటి మేలులను బట్టి, మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలను మనము చూసినప్పుడల్లా నేను ఏమై ఉన్నాను అది దేవా నీ కృప వలన అయి ఉన్నాను, ఇది నీ దయ ప్రభువా, ఇది నీ కృప ప్రభువా అని ఎంతవరకు మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇదిగో అలా స్తుతించినటువంటి భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు. అందుకే వాళ్ళు భక్తులయ్యారు, గొప్పవారయ్యారు, ఉన్నత స్థానంలోకి వెళ్ళారు. అలాంటి వారుగా మనం ఉండటానికి ఇవన్నీ వాక్యంలో రాయబడి ఉన్నాయి. మనం గుర్తించాలి. ఊరికే ఏదో పెదవులతో నేనేమై ఉన్నానో నీ కృప వలన అనడం కాదు. నిజముగా మన హృదయాంతరంగములో నుండి యథార్థమైనటువంటి, యోగ్యమైన, మంచి మనసుతో అవును నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృపే అని మనం గుర్తించి దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ ఆరాధన దేవుడు అంగీకరించి ఆరాధనగా ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మన జీవితంలో ఏ విధంగా మన జీవితంలో కార్యాలు చేశాడో వాటిని నిజంగా గుర్తించినప్పుడు మనం కూడా భక్తులతో కలిసి ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం. అందుకొరకు కొన్ని విషయాలు త్వరగా దేవుని యొక్క వాక్యం నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనము అంశముగా నేర్చుకోవడం కొరకు ఈ యొక్క ఆ అంశంలో నుండి నేను ఏమై ఉన్నానో అది దేవుని దయ వలననే అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. మనము కూడా మన జీవితాల్లో నేను ఏమై ఉన్నానో ప్రభువా అది నీ దయ అని దేవుణ్ణి చూస్తూ మనందరం చెప్పాలి. ఏమని చెప్పాలి? దేవా నేను ఏమై ఉన్నాను అది కేవలం నీ యొక్క దయే ప్రభువా అని మనం దేవుణ్ణి స్తుతించడానికి కొన్ని నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం దేవుని వాక్యములో చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇది దేవుడిచ్చినటువంటి దేహము. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి, ఈ దేహాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఎంతమందికి అర్థమైందో? హల్లెలూయా. దేహము దేవుడు అనుగ్రహించాడు. ఆ మాట చూడండి, 6వ అధ్యాయము 19వ వచనంలో మొదటి లైన్లోనే రాసింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎవరి వలన అనుగ్రహించబడింది? ఏ ఫ్యాక్టరీలోనో మనం తయారు కాలేదండి కదా.
తల్లి గర్భంలో ఒకవేళ మనము తయారయ్యాము అనే ఆ మాటకు మనము వస్తే కూడా, ఇదిగో నీవు నన్ను తల్లి గర్భంలో నిర్మించిన వాడవు కూడా నీవే అని భక్తుడు 139వ కీర్తన 13వ చరణంలో రాశాడు. ఏమన్నాడు? నా తల్లి గర్భమందు కూడా నన్ను నిర్మించింది నీవే, నాకు రూపు ఏర్పరిచింది నీవే. కనుక ఏ ఫ్యాక్టరీలోనో మనం తయారు కాలేదు, ఎక్కడో మనం తయారు కాలేదు, మనంతట మనమే తయారు కాలేదు, మనల్ని మనము సృజించుకోలేదు. ఏంటండి? మనల్ని మనం సృజించుకోలేదు, దేవుడే మనల్ని సృజించాడు. 100వ కీర్తన చూడండి, కీర్తనలు 100 లేదా 100వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ మరి ఈ మాట మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఎవరో పుట్టించలేదు మనల్ని. ఎవరు పుట్టించారు? ఆయన పుట్టించాడు అని లేదు బైబిల్లో, ఆయనే మనలను పుట్టించెను. ఇక్కడ ఈ వాక్యం దగ్గరికి ఎందుకు వచ్చామంటే, పుట్టించెను అన్న దగ్గర 1 అనే సంఖ్య వేసింది చూడండి. ఆ ఫుట్ నోట్లో కింద ఏముందో ఒకసారి చదువుతారా? మనలను మనము సృజించుకొనలేదు. ఆ మాట కోసం ఇక్కడికి వచ్చాం మనం. ఈ వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది అనేది దేవుని వాక్యం చెబుతుండగా, ఆయన ఇచ్చిన దేహమును మనం కలిగి ఉన్నాం. ప్రభువా, ఇది నీవిచ్చిన దేహం, అందుకై నీకు స్తోత్రం. పాయింట్ వద్దాందిగా మొదటి అంశం, దేన్ని బట్టి స్తుతించాలి? దేవుడు అనుగ్రహించిన ఈ దేహమును బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. నిజంగా ఈ దేహాన్ని బట్టి ఎంత స్తుతిస్తామో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మన గుండె కొట్టుకోవడం గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడో ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం. నిమిషానికి దగ్గరగా 72 నుండి 84 సార్లు ఈ గుండె కొట్టుకుంటుంది. అంతేనా? సుమారుగా 72 నుండి 84 సార్లు కొట్టుకుంటుంది. అది ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు స్లో కొట్టుకుంటుందో, ఎప్పుడు ఫాస్ట్గా కొట్టుకుంటుందో, ఎప్పుడు నార్మల్గా కొట్టుకుంటుందో 24 గంటలు మనం మానిటర్లు పెట్టుకొని చూడట్లేదు, టీవీలు పెట్టుకొని చూడట్లేదు. ఎప్పుడు చూస్తారో తెలుసా? హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రమే చూస్తారు. ఆ సిస్టర్స్ చూస్తుంటారు. అది మనం ఇటు తిరుగుంటాం, అది అటు అనుకుంటే తల వైపు ఉంటుంది. చూసినా కూడా మనం నిద్రపోయే సమయం వస్తే నిద్రపోతాం. వాళ్ళు కూడా మధ్యలో వచ్చి చూస్తూ ఉంటారు, ఆ సౌండ్స్ ఏదో వింటూ చేస్తూ ఉంటారు. కానీ గమనించండి, దీన్ని నిత్యము పరిశీలిస్తూ, దీన్ని నిత్యము అది సరిగ్గా పనిచేయునట్లుగా ఎవరు చేస్తున్నారు? హల్లెలూయా. మనం గుర్తించట్లేదు దాన్ని మర్చిపోతాం మనము. ఒక్కొక్కసారి మన శక్తికి మించిన బరువులు మనం లేపుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, ఆదమరిచి ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. కారు ఎప్పుడైనా రిపేర్ షెడ్కు పోయిందనుకోండి, దాని ముంగట బానెట్ పైకి లేపి వాళ్ళు రిపేర్ చేస్తున్నప్పుడు మనం పక్కన ఉంటే మనం కారు ఎప్పటిలాగా నడపం, చాలా మంచిగా నడుపుతాం. హల్లెలూయా. ఎందుకంటే మొత్తం దాంట్లో మనిషికి ఉన్నట్టుగానే అన్ని పేగులు ఉన్నట్టుగా అన్ని సన్న వైర్లు, చాలా సన్నని వైర్లు, ఆ కాయిల్స్ అవన్నీ చూస్తే అబ్బో ఇది పెద్ద బాక్స్ డబ్బలా కనబడుతుంది. కానీ ఆ రేకులు లేపి చూస్తే, రేకులు తీసేస్తే లోపల మొత్తం వైర్లే, చిన్న పార్ట్స్, చాలా డెలికేట్ పార్ట్స్ ఉంటాయి. మనం ఇలా కనబడుతున్నాం కానీ మన గుండె ఏ పాటిది? ఒట్టిదే అది కదా. ఏదైనా లోకంలో గట్టిగానే ఉంది. ఇనుము కానీ, బండ కానీ, కర్ర కానీ అన్నీ గట్టియేనండి. ఈ మాంసం ఇది. మీ దేహము ఇలాంటి దేహాన్ని దేవుడిచ్చి దీన్ని ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు. నిమిషానికి 72 నుండి 84 సార్లు, అలా ఒక 24 గంటలు మనం లెక్కేస్తే 1,03,608 సార్లు కొట్టుకుంటుందండి గుండె. ఒక్క రోజుకు 1,00,000కు పైన కొట్టుకుంటుంది. అది ఎక్కడైనా జామ్ అయిందో, ఎక్కడైనా కొట్టుకోవడం ఆగిపోయిందో అవి ఆలోచిస్తేనే చాలా ఎన్నో పరిస్థితులు. నిజంగా ఈ దేహమును బట్టి మనం స్తుతించడానికి ఇలా ఎన్నో విషయాలు దేవుని యొక్క వాక్యములో, మరి దేవుని యొక్క వాక్యమును చదివినప్పుడు మన మనస్సు మన దేహం మీదికి, అందులోని అవయవాల మీదికి వెళ్ళి వాటిని గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకున్నప్పుడు నిజంగా మనం దేవుని స్తుతించగలుగుతున్నాం. సైన్స్ నిజముగా, మరి సైన్స్ అనేది దేవుని యొక్క శక్తిని, దేవుని కార్యాలను రుజువుపరచడానికి అసలు ఉన్నది. శాస్త్రవేత్తలు, ప్రభువును నమ్మిన వారు చెప్పిన మాటలు అవి. ఎంతగా సైన్స్ బయలుపడుతుందో, ఎంతగా విషయాలు బయటకు వస్తున్నాయో అంత దేవుని యొక్క కార్యము, శక్తి, ఆయన మహా జ్ఞానం అనేది వెల్లడి చేయబడుతుంది ప్రపంచవ్యాప్తంగా. విషయాలు తెలుస్తున్న కొలది
కాబట్టి మరి ఇది ఎప్పుడైతే గుండె ఇలా కొట్టుకుంటుందో అని తెలిసిందో ప్రపంచం అంతటికి అర్థమైంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందా, ఒక రోజుకు 1,00,000 సార్లు నా గుండె కొట్టుకుంటుందా? దేవుడు ఇలా దీన్ని అమర్చాడా? దీని బాధ్యత ఎవరు? మరి ఈ దేహం అంతా మీ దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన ఇచ్చిన దేహాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. మన రక్తమును గూర్చి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. మన రక్తము బిందువులను గనక వాటన్నిటి అందులో కణాలను ఒక్కొక్కటి క్రమశిక్షణగా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి పెడితే సుమారు 16,86,00,000 మైళ్ళు ప్రయాణం చేసి అంత పొడుగు వస్తుందంట. ఆ రక్తంలో ఉన్న కణాలన్నీ లైన్గా పెట్టుకుంటూ పోతే ఎంత? 16,86,00,000 మైళ్ళు. కిలోమీటర్ అంటే మైల్ అంటే కిలోమీటర్న్నర. ఇక చూడండి, మైళ్ళలో చెప్పాడు, ఇక్కడ కిలోమీటర్లో కాదు. అది 16 కోట్ల. అంత రక్తము, అలాంటి కణాలు మన శరీరంలో నిత్యం అంత దూరం ప్రయాణం చేస్తున్నాయి. వాటి యొక్క సర్క్యులేషన్ చూసినప్పుడు దాన్ని లెక్కగట్టి డాక్టర్లు చెబుతూ, నిజముగా దేవుని కార్యాలను గుర్తించిన డాక్టర్లు యేసయ్యను, శాస్త్రవేత్తలు యేసుక్రీస్తును నమ్మారు, విశ్వసించారు. శాస్త్రవేత్తల ఆ రంగంలో మరి పితామహుడుగా చాలా గొప్ప వ్యక్తిగా ఉన్న సర్ ఐజాక్ న్యూటన్ దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయన మరి బైబిల్ గ్రంథము దేవుని గ్రంథం అని ఒప్పుకున్నట్లుగా చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఇలా చూసినట్టయితే మన యొక్క జీవితాల్లో జరిగే విషయాలు నిజంగా ఆశ్చర్యం. ఇలా ఒక్కొక్క లెక్కలు అసలు ఇవన్నీ, ఎందుకంటే మీకు కొంచెం ఐడియా ఉండాలన్న ఉద్దేశంతో వీటిని జ్ఞాపకం చేస్తున్నాం. ఒక వ్యక్తి తన జీవితంలో మరి ప్రతి దినము ఉపయోగించే కండరాలను గూర్చి లెక్కలు కట్టారు. 750 కండరాలు పనిచేస్తున్నాయట మన యొక్క దేహంలో. 750 కండరాలు. అందులో మరి దగ్గరగా మనం నవ్వటం కోసమట 17 కండరాలు ఉపయోగిస్తామట. కోపానికి మాత్రం 43 ఉపయోగిస్తామట. అందుకే పేషెంట్లు అవుతారు ఎక్కువ అని అనిపించింది చదివినప్పుడు. నవ్వడానికి 17 ఉపయోగించుకుంటామట, కానీ కోపడానికి కనుబొమ్మలు ముడేయాలి, కళ్ళు ఎర్ర చేయాలి, ఇవన్నీ కావాలి కదా. అందుకని 43 కండరాలు పనిచేస్తాయంట. ఇటువంటి మన దేహంలో అలా 750 కండరాలు పనిచేస్తే ఈ దేహం ఇలా ఉన్నది. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఇంత ఫంక్షన్గా ఎవరు చేస్తున్నారు? ఇలా నిర్మించింది ఎవరు? దాన్ని గుర్తించి, ప్రభువా నీవిచ్చిన దేహం ఏదో ఇవ్వలేదు కాదు, ముందు దేహాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఇలా మనం చూస్తే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మెదడులో 70 లక్షల కణాలు పనిచేస్తే, ఇది ఫ్యాను, ఇది లైటు, ఇది ఫ్లోరింగు, ఇది డోరు, ఎన్ని కణాలు పనిచేయాలట? 70 లక్షల కణాలు పనిచేయటము ద్వారా మెదడు పనిచేస్తుందంట. ఏ కాయలు ఎగిరిపోయినా దాని గురించిన స్పృహ మనకు ఉండదు. ఇక జ్ఞాపక శక్తి కోల్పోతాం. అన్ని దాంట్లో దేవుడు ఫిట్ చేసి పెట్టాడండి మెదడులో. ఈ దేహము, ఇప్పుడు మనం వింటున్న ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో ప్రభు, అది నీ యొక్క దయ వలన, నీ కృప వలన అయి ఉన్నాను, నీ ద్వారా అయి ఉన్నాను. ఇదిగో ఇట్టి దేహము ప్రభువా నీవు అనుగ్రహించావు, నీకు స్తోత్రం. ఎవరు తయారు చేసి ఇవ్వగలరు? వీటిని ఎవరు ఆపరేట్ చేయగలరు? ఎన్ని కోట్లు పెడితే ఈ నిర్మాణం జరుగుతుంది? మనం ఇంకా చూసినట్టయితే అనేక విషయాలను, ఒక మనిషి సగటున 2000 గుటకలు వేస్తాడంట. ఇవన్నీ లెక్కలు కట్టారండి. మనిషి అంటే ఊరికేనే అనుకుంటున్నారు. అర్థమైందా? చర్మం మీద 46 మైళ్ళ పొడవైన నాడులు ఉంటాయట. ప్రతి చదరపు అడుగులో సుమారు 3000 స్వేద రంధ్రాలు ఉంటాయట. హోల్స్, చెమట బయటికి రావడానికి. చదరపులో ఒక్క చదరంలోనే 3000 స్వేద రంధ్రాలు ఉంటాయంట, శరీరంలో ఉన్న హీట్ను బయటికి పంపించడం కోసం. ఆలోచన చేయండి, ఇలాంటి నిర్మాణం. అందుకే దావీదు అన్నాడు, దేవా నీవు కలుగజేసిన విధము చూడగా నాకు భయమును, మరొకటి చెప్పాడు, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. భయం అవుతుంది. ఇవన్నీ ఎవరెవరు ఆపరేట్ చేయాలి? ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? ఈ నిర్మాణం ఏంటి అసలు? శాస్త్రవేత్తలు కూడా ఆకాశంలోకి ఎగిరినప్పుడు, మండలంలో చంద్రమండలం పోయినప్పుడు కానీ, ఈ స్పేస్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, ఆ గ్రహాలను చూసినప్పుడు, వాటి వేగము చూసినప్పుడు, వాటి పద్ధతి చూసినప్పుడు కూడా వారు భయపడిపోయారు. వీటిని నిర్వహించే దేవుడు అనేవాడు తప్పకుండా ఉన్నాడు. అది సరిగ్గా ఆ టైంకే సూర్యుడు ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు? సరిగ్గా ఆ టైంకే చంద్రుడు ఎందుకు ఇలా ప్రయాణం చేస్తున్నాడు? అన్ని సరి అయిన టైంకే ప్రతిరోజు పనిచేస్తున్నాయంటే వీటికి ఒక క్రమశిక్షణ ఉంది. వీటికి ఒక నిర్ణయించబడింది తేదీలు.
నక్షత్రాలు అన్నీ నిర్ణయించబడ్డాయి. అందుకే ఆ దినాల్లో కూడా ఇప్పటికి కూడా నెలవంకను చూసి కాలాలు తేదీలు లెక్క పెడుతున్నారు. బైబిల్ ఆదికాండంలో రాసింది, కాలాలను సూచించుటకై దేవుడు చంద్ర నక్షత్రములను నియమించాడని ప్రారంభకాండం ఆదికాండంలో రాసింది. అవి కాలాలు కూడా తెలుపుతున్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇలా ప్రతిదీ మనం ఆలోచించినప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేశాడో, మనకు ఏమిచ్చాడో, ఎంత కృపతో మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో మనకు అర్థమైనప్పుడు నిజంగా మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటామని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. మన నాలుక మీద 3000 రకాల మరి రుచులను తెలిపే బొడిపలు ఉన్నాయంట. నేను అంటాను ఇదంతా సుమారే, ఇంత ఖచ్చితంగా లెక్క పెట్టి స్కేల్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరు? అర్థమైందా? వాళ్ళకి అందినంత వరకు ఇస్తున్న సమాచారం 3000 బొటిపలు ఉన్నాయంట మన నాలుక మీద. ఉన్నాయి కాబట్టే ఇది చేదు, ఇది తీపి, ఇది ఒగరు, ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కదా, అవన్నీ చెబుతున్నాయి. అవి అంత నిర్మాణం ఒక్క నాలుక మీదనే, ఈ బిత్తడంత నాలుక మీదనే 3000 ట్రాన్స్మిటర్లు అందామా, కాయిల్స్ పెట్టాడు దేవుడు అందామా. చూడండి ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. సహోదరి సహోదర, మనం గమనించాలి, మన యొక్క దవడతో మనం ఒకవేళ తాడు కట్టుకొని బరువు మొయ్యాలంటే మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 276 కేజీలను లేపగలడంట. పంటి దవడ ఎముక ఒక తాడు కట్టుకొని 276 కేజీల బరువున్న దాన్ని కూడా లేపగలడంట. చూస్తున్నాం అక్కడక్కడ, మనం యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. ఒక ఆయన లారీనే లాగేశాడు. అర్థమైందా? లారీని లాగాడు, తల వెంట్రుకలకు కూడా కట్టుకొని కూడా లాగిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి నిర్మాణం దేవుడు మనకిచ్చాడు. భక్తుడు అంటున్నాడు, అందుకే దేవా ఇదిగో నీవు కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుచున్నది. 103వ కీర్తన 14వ వచనంలో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. 139వ కీర్తన 15వ చరణంలో నీవు నన్ను నిర్మించిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు ప్రభు అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 139వ కీర్తన 15వ వచనంలో మనం చూసినట్లయితే అది కనబడుతుంది. దేవుడు లివర్ పెట్టాడండి మనిషికి శరీరంలో. ఆ లివర్ పనిచేయడం మానేస్తే డాక్టర్లు చెప్తున్నారు 8 గంటల నుంచి 24 గంటల లోపు మనిషి చనిపోతాడంట. అంతే, లివర్ పని చేయడం కనుక నేను పని చెయ్యను అని కూర్చుంది అనుకోండి, 8 గంటల నుంచి 24 గంటల లోపు మనిషి మరణానికి చేరువైపోతాడు. ఎంత దేవుని స్తుతించాలి. ఒక్క అంశమే, ఏంటది? ఆయన ఇచ్చిన దేహం. హల్లెలూయా. నేను ఏమై ఉన్నానో, నేను ఏది అనుభవిస్తున్నానో, నేనేమి కలిగి ఉన్నానో అదంతా కూడా దేవుని యొక్క కృప అని మనం గుర్తిస్తున్నామా? దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దేవుణ్ణి మనము ఆరాధించే వ్యక్తులంగా మనం ఉన్నామా? మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. ఇలా కంటి గురించి, చెవి గురించి, అదే విధముగా కిడ్నీల గురించి, ఎముకలను గూర్చి, వెంట్రుకలను గూర్చి అన్ని రకాలుగా దాని మీద పరిశోధన జరిగి అనేక విషయాలు కనిపెట్టారు. దేవుని యొక్క సృష్టి యొక్క ఆ కార్యము ఎంత గొప్పదో, ఎంతగా దేవుడు నిజంగా మరి మానవ దేహాన్ని నిర్మించాడనేది తెలుసుకున్నప్పుడు అనేకులు, మరి వైద్యులైన వారేమి, శాస్త్రవేత్తలేమి, అనేకులు దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుణ్ణి స్తుతించారు. మన జీవితంలో ఇవన్నీ కూడా మనం గుర్తించిన వారమే. ప్రభువా నీవిచ్చిన ఈ దేహము కొరకై మీకు స్తోత్రం అని దేవుని మహిమపరిచారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము ఇందాక చూసాం కదా, 19-20 వచనాల్లో మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని ఉంది కదా. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అది నోటితో స్తుతి కావచ్చు, చేతులతో చప్పట్లు కావచ్చు, పాదములతో నాట్యము చేస్తూ కావచ్చు. ఈ దేహాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుదాం, దేహముతో దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. నేను అవన్నీ చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ 2వ పాయింట్లోకి వెళ్తాను. ఈ దేహం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించుదాం, ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచుదాం. ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఈ దేహాన్ని దేవుని కొరకు మనము ఖర్చు చేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి మనకు కన్నులను దేవుడు ఇచ్చాడు, వాటిని దేవుని మహిమ కొరకు మనం వాడాలి. నోటినిచ్చాడు, దేవుని మహిమ కొరకు వాడాలి. మెదడిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలవో ప్రభు చిత్తమును బట్టి అవన్నీ చేసి దేవుణ్ణి మహిమపరచు. హల్లెలూయా. కాబట్టి మొదటి అంశంగా నేను దాటిపోవడానికి ఇష్టపడుతున్నాను, దేహం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించుదాం, దేహముతో దేవుణ్ణి స్తుతించుదాం. మొదటి అంశం ఏంటంటే ఆయన ఇచ్చిన దేహాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. నేను ఏమై ఉన్నానో అది నీ దయ వలనే అనే ఈ యొక్క పాయింట్లో, ఈ అంశంలో మొదటిగా మనం నేర్చుకుంటున్న పాయింట్ ఏంటంటే, ప్రభువా నీవిచ్చిన ఈ దేహమును బట్టి నీకు స్తోత్రం, ఇది నీవిచ్చినది, ఇది నీ దయ అని మనం దేవుని స్తుతించాలని మొదటిగా మనం దేవుని వాక్యంలో ఉండి నేర్చుకుంటున్నాం. రెండవదిగా చూసినట్లయితే, మనం గమనించి
గమనించినట్లయితే యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం మీరు చూసినట్లయితే జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అన్నాడండి. ఏంటట? జీవము అనుగ్రహించి. ఒట్టి దేహమునే ఉంటే సరిపోదు కదా. ఈ దేహములో నుండి జీవం పోయిందనుకోండి, మనిషిని ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఫ్రీజర్లో పెట్టి కొన్ని రోజులు ఉంచుకుంటారేమో, అతను ఎప్పటికైనా తీసుకొని వెళ్ళి పాతి పెట్టాల్సిందే. జీవం ఉంటేనే ఈ శరీరము పనిచేస్తూ ఉంది, ఈ శరీరం పాడు కాకుండా ఉంటుంది. గొప్ప మర్మం అండి అసలు ఇది. ఈ దేహములో జీవం ఉన్నందుకు దేహము పాడు కాకుండా ఉన్నది. బ్రతకడం ఒకటే కాదు, అవయవాలు చెడిపోకుండా ఉండగలుగుతున్నాయి, కుళ్ళిపోకుండా ఉండగలుగుతున్నాయి. జీవం పోయిందంటే శరీరం ఎంత గొప్ప బలాఢ్యుడైన, వీరుడైన, శూరుడైన, మంచి అందం ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి, సౌందర్యం ఉన్న వ్యక్తులైనా ఏమైపోతారు? కుళ్ళిపోయే పరిస్థితిలోకి వెళ్తున్నారు. జీవం యొక్క పని చూడండి ఎన్ని చేస్తుందో. మనం మాట్లాడాలన్నా, చూడాలన్నా, పని చేయాలన్నా, ఏ దానికైనా ఏం కావాలి? జీవం కావాలి. భక్తుడు అంటున్నాడు, దేవా జీవము అనుగ్రహించి నా ఎడల నీవు కృప చూపితివి. కాబట్టి దేవుడు అనుగ్రహించిన జీవాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మొదటిది ఆయన ఇచ్చిన దేహం, రెండవది ఆయన ఇచ్చిన జీవం. మనం ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు. ఇది ఆది కాండములో మనం చూస్తాము. మరి మనిషిని చేసిన తర్వాత దేవుడైన యెహోవా నరుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆయన ఇచ్చినటువంటి జీవంతో బ్రతుకుతున్నాం మనం. కాబట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని స్తుతించాలి. చాలామంది భక్తులు ఇలా చెప్తున్నారు, మన శ్వాసలోనే యేసు ఉన్నాడు అని చెప్తున్నారు చాలామంది. మనం పీల్చుకుంటున్నప్పుడు ఏ అంటున్న శబ్దము, మనం వదులుతున్నప్పుడు సు అనేటువంటి శబ్దం ఉంది. ఆ యేసు అనేది ఆ జీవములోనే కనబడుతుంది అని చెప్తున్నారు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నరుని నాసికారంధ్రములలో దేవుడు జీవము నుంచాడు. ఇప్పుడు మనం చూస్తే ప్రతి వ్యక్తి బ్రతుకుతున్నది నాసికారంధ్రముల నుంచి తీసుకుంటూ వెళ్తూ వస్తున్న శ్వాస నిశ్వాసల ద్వారానే ప్రతి మనిషి బతుకుతున్నాడు అనేది బైబిల్ చెప్పిన దానికి, దేహాన్ని చూసిన దానికి ఖచ్చితంగా సరిపోతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యం 17వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంది, ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేయువాడు అని రాయబడింది. జీవమును అనుగ్రహిస్తున్న దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ జీవంతోనే బతుకుతున్నాం, ఈ జీవంతోనే ప్రయాణాలు చేస్తున్నాం, ఈ జీవంతోనే ఆలోచన చేస్తున్నాం, ఈ జీవముతోనే బిల్డింగ్లు కడుతున్నాం, ఈ జీవముతోనే ఏంటండి ఎన్నో లక్షల కార్లు ఎంతో వేగముతో వెళ్ళిపోతున్నాం. ఎవరు కాపాడుతున్నారు ఈ మనిషిని? నీవిచ్చిన జీవమును కలిగి ఇంత ప్రయాణం చేస్తూ ఈ జీవం పట్టుకొని ఆకాశంలోకి వెళుతున్నాడు. భక్తుడు అంటున్నాడు, దేవా నీవు అనుగ్రహించిన జీవాన్ని బట్టి నేను బ్రతికి ఉన్నాను. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అన్నాడు. అందుకే నేను ఏమై ఉన్నాను అది దేవుని యొక్క దయ వలన అయి ఉన్నాను, నేను బ్రతుకుతున్నానంటే అది దేవుని యొక్క కృప అని భక్తులు దేవుని స్తుతిస్తున్నారు. ఒక పాట రాశాడు అందుకే దీని కొరకు, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ దయ, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే ఇది నీ కృప. మనం స్తుతిస్తున్నాం, జీవం రోజు పీల్చుకుంటున్నాం, శ్వాస రోజు తీసుకుంటున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అంతగా నిత్యం మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఇది ఆయన ఇచ్చిన జీవం. చెప్పండి అందరూ ఒకసారి, ఇది ఆయన ఇచ్చిన జీవం. రివర్స్ తీసుకున్నాడు, అయిపోయింది. బైబిల్ రాసుందే చెప్తున్నాం మేము. యెషయా గ్రంథంలో రాస్తుంది, ఆయన ఒకవేళ శ్వాసను వెనుకకు తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మనుషులు నిర్జీవులైపోతారంతే, చచ్చిపోతారంతే. ఆయన ఇచ్చిన జీవం. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట చెప్పమంటారా? భయపడకండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆధారపడండి. నీ చుట్టూ గాలి ఉంటుంది, కానీ ఆయన జీవం తీసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న గాలి కాదు, నీలో ఉన్న గాలి తీసేస్తే నీ చుట్టూ గాలి ఉంటుంది, కానీ నువ్వు బ్రతికి ఉండవు. సిలిండర్లు కూడా బాగుంటాయి హాస్పిటల్లో. సిలిండర్ అయిపోయింది కాబట్టి చచ్చిపోయింది కాదు, సిలిండర్ ఉన్నది చచ్చిపోతాడు. ఆ జీవం వెనుకకు తీసుకున్నాడు అనుకోండి, అయిపోయింది. చూసారా ఎంత దేవుణ్ణి స్తుతించాలండి. అయ్యా ఇది నీవిచ్చిన జీవంతో నేను బ్రతుకుతున్నా, నీవిచ్చిన దేహమును కలిగి నేను బ్రతుకుతున్నాను, ఇది నీ దయ, ఇది నీ కృప, నేను ఏమై ఉన్నానో అది కేవలము నీ దయ ప్రభు అని మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండడానికే రెండవ అంశంగా దీన్ని నేర్చుకుంటాం. మూడవ అంశం, ఆయన ఇచ్చిన ఆరోగ్యం కలిగి మనం బ్రతుకుతాం. హల్లెలూయా. ఎవరిచ్చారు ఆరోగ్యం? ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యం.
దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ రాయబడింది, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను రప్పించుచున్నాను. ఆ పట్టణాన్ని గురించి, ఆ దేశాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ జనములను గురించి మాట్లాడుతున్నాడు. వారికి ఆరోగ్యమును నేను మరలా రప్పించుచున్నాను. మనము నిర్గమకాండంలో చూస్తాము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, అంటే నీకు ఆరోగ్యం ఇచ్చేవాన్ని నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన దేహాన్ని బట్టి ఆయన స్తుతించుదాం, ప్రభు ఇది నీ దయ. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి దేవుని స్తుతించుదాం, ప్రభు ఇది నీ దయ. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించుదాం. బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి కనబడతాడండి. ఆరోగ్యం విలువ తెలిసిన వ్యక్తి అండి కనబడతాడు. ఆయన తన వ్యాధి పోయిన తర్వాత ఆ ఒక్కడు మాత్రం పరిగెత్తుకొని వచ్చాడండి దేవుని దగ్గరికి. అతడే ఇప్పుడు కుష్ఠరోగి కాదు, పేరు లేదు కాబట్టి కుష్ఠరోగి అంటాం. 10 మందిలోన ఉన్న ఒక కుష్ఠరోగి, బాగుపడిన కుష్ఠరోగి, కృతజ్ఞత కలిగిన కుష్ఠరోగి, దేవుని ప్రేమించిన కుష్ఠరోగి, ఇప్పుడు స్వస్థపడినటువంటి వ్యక్తి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అయ్యా, ఈ కుష్ఠరోగముతో నేను ఊరవతలో ఉండేవాడిని, నా కుటుంబంతో నేను ఉండేవాడిని కాదు, నా బంధువులతో నేను ఉండేవాడిని కాదు, సమాజానికి దూరమై, ప్రపంచానికి దూరమై, ఎండకు ఎండి, వర్షానికి తడిసి, చలికి వణికిపోయి నా బ్రతుకు దుర్భరముగా ఉండే ప్రభువా, నీ దయ వలన ఈరోజు నేను సమాజంలో తిరగగలుగుతున్నాను, కుటుంబం యొద్దకు రాగలిగాను. ఇది నీ దయ అని దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. అంటే మనకు రోగం వచ్చి పోతే అప్పుడు మనం స్తుతిస్తామా? ముందు స్తుతించలేమా? అందుకే కొన్నిసార్లు ఎందుకు అనారోగ్యాలు వస్తాయన్న దాంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి. మన యొక్క అవిధేయతను బట్టి వస్తాయి, సాతాను ద్వారా వస్తాయి, మనం బాగుపడడానికి వస్తాయి, ఇతరులను అర్థం చేసుకోవడానికి వస్తాయి. మనలో ఏ పాపం లేకపోయినా ఇతరుల బాధలు, ఇతరుల కష్టాలు అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని అనుభవాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు ఆరోగ్యం విలువ కోసం కూడా దేవుడు కొన్నిసార్లు అనారోగ్యం కూడా నడిపిస్తాడు. అప్పుడు ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రమని ఎన్నడూ స్తుతించని నీవు ఇప్పుడు ఆరోగ్యాన్ని బట్టి స్తుతించడం మొదలు పెడతావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మనం నేర్చుకుంటున్నాం, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యముల నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ విధంగా బాగుపడిన కుష్ఠరోగి దేవుని యొద్దకు వచ్చి ఆయన స్తుతించాడనేది జ్ఞాపకం చేస్తున్నాం. ఇది మూడో విషయం. నాలుగవదిగా చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి కాపుదలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నేను చాలా బాగున్నాను, నా జాగ్రత్తలు, నా తెలివితేటలు అనుకుంటాం. మనం అలా అనుకుంటాం, చెప్పుకుంటూ ఉంటాం. నేను అంటూ ఉంటాను, ఈ మధ్య ఎక్కువగా ఉపయోగిస్తున్నాను, అదేంటంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కరోనా టైంలో మనం బ్రతికాం. ఆ లెక్కలు తీస్తే మనకంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నవారు చెప్పాలి మీరే ఇప్పుడు లేరు. మన జాగ్రత్తలు కాదండి. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 19, 20, 21 ఆయన వాత్సల్యత అనుదినము మన ఎడల నిలుచుచున్నది కనుక మనం నిర్మూలము కాలేదు, మనం చచ్చిపోలేదు, మనం బ్రతికి ఉన్నాం. కారణం అది దేవుని యొక్క వాత్సల్యత. అనుదినము నూతనముగా పుట్టుచున్నది. నిన్న నువ్వు బాధ పెట్టి ఉంటావు దేవుణ్ణి, నేను బాధ పెట్టి ఉంటాను, ఆయన గాయపరిచి ఉంటాం, దుఃఖపెట్టి ఉంటాం. కానీ ఆయన ఒక రోజు రాగానే ఆయన మనల్ని ఫ్రెష్గా చూస్తున్నాడట. అదండి దేవుడు అంటే. అనుదినము నూతనముగా ప్రేమ పుట్టుచున్నది. నిన్నటి ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమించట్లేదు, కొత్త ప్రేమ, నూతనమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మనకు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్తలో చూస్తే 10వ అధ్యాయము 28 నుంచి 31 వచనంలో చూస్తే రాయబడింది. అక్కడ ప్రభు అంటాడు, 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా, అయితే మీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా అందులో ఒక్కటి కూడా నేలన పడదు. నేను పిచ్చుకల విషయంలోనే అంత కేర్ తీసుకుంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? నేను మిమ్మల్ని ఎంత కాపాడుతున్నానో తెలుసుకోండి, పరలోకపు తండ్రి ఎంత మిమ్మల్ని సంరక్షిస్తున్నాడో తెలుసుకోండి అని యేసయ్య వచ్చి చెప్పాల్సి వచ్చిందండి. భూమి మీద యేసు ప్రభు వచ్చి తండ్రిని గురించి చెప్పాల్సి వచ్చిందండి. అది ఆ వాక్యం మనకు ఆ విషయాలు తెలియజేస్తుంది అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి మనము బ్రతికి ఉన్నాము అన్న విషయాన్ని మనం ఎరిగిన వారమై మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. 120వ కీర్తన కూడా మనందరికీ తెలుసు. మొదటి వచనంలో, ఒక యెహోవా ఒక పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావలి కాసేవారు మెలకువతో ఉండి కూడా వ్యర్థమే. మెలకువతో ఉన్నా కూడా లాభం లేదు, మందులున్నా లాభం లేదు.
డాక్టర్స్ ఉన్న లాభం లేదు, ఎవరి ప్రాణాన్ని కూడా ఎవరు కాపాడలేరు, దేవుడు మాత్రమే కాపాడగలడు. హల్లెలూయా. అంతకంటే భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిన వారు కూడా బ్రతికి అంటారు కదా, బట్ట కట్టిన వారు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారిలో దేవుడు జీవాన్ని ఉంచాడు, వారికి బ్రతుకుమని సెలవిచ్చాడు, వారిని కాపాడాడు కాబట్టి వారు బ్రతికి ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం రాయబడింది, ఇదిగో నీ కుడి పక్క 1000 మంది కూలినా, నీ ఎడమ పక్క 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు ప్రభు. దేవుడు మనల్ని కాపాడినప్పుడు ప్రమాదాలు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి తెలుసా? మన పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంటాయి, కుడివైపు నుంచి ఎడమ వైపు నుండి. కానీ మనం బ్రతికే ఉంటాం. కారణం దేవుని కాపుదల మన మీద ఉంది కాబట్టి. బట్ ఈ రోజు వరకు మనం ఆ విధంగా బ్రతికి ఉన్నాం, ఈ రోజు వరకు మనం నిలిచి ఉన్నామంటే అది దేవుని యొక్క కాపుదలను మనం ప్రభుని స్తుతించాలి. కాబట్టి మనం నాలుగు విషయంగా నేర్చుకుంటున్నాం. మొదటిగా ఆయన ఇచ్చిన దేహాన్ని బట్టి స్తుతించాలి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించాలి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి స్తుతించాలి. తర్వాత ఐదవదిగా ఆయన ఇచ్చిన సామర్థ్యం. సమయం అయిపోతుంది, నేను లోపలికి వెళ్లకుండా కొద్దిగా చెప్తున్నా, సమయం పోతుంది, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి. ఏంటది? ఆయన ఇచ్చిన సామర్థ్యం. దీనిలో 3 ఉన్నాయి విషయాలు. సామర్థ్యం అంటే 1 జ్ఞానం, 2 బలం, 3 ఐశ్వర్యం. డబ్బు అది కూడా మన సామర్థ్యం, అది కొనగలము, చెయ్యగలము అంటే ఏంటది? సామర్థ్యం. అదేవిధంగా జ్ఞానం, నేను ఆ పని చేసుకొని రాగలను, నా జ్ఞానం ఉంది, అది సామర్థ్యం. అదేవిధంగా నేను ఆ పని చేయగలను, నా చేతులతో అంతా నేను క్లీన్ చేయగలను ఏంటంటే దాన్ని ఏమంటారు? అది కూడా సామర్థ్యం. జ్ఞానం ఒక సామర్థ్యం, బలము ఒక సామర్థ్యం, ఐశ్వర్యం ఒక సామర్థ్యం. ఈ 3 విషయాల కొరకు బైబిల్లో మరి రాయబడి ఉన్న విషయం ఏంటంటే, మీకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడే అని రాసింది బైబిల్లో. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం, సమయం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ విషయాలు చూపించలేను. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేస్తున్నవాడు ఆయనే అని రాసింది బైబిల్లో. హేరోదు ఒక రోజు నియమించబడిన దినమున ఆయన ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉపన్యాసం చేస్తున్న సమయంలో ఆయన కొన్ని దేవుని మాటలు పలికాడండి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ రాజు నోట్లో నుండి, ఈ రాజు యొక్క దగ్గర నుండి దేవుని మాటలు వస్తున్నాయి అని అందరూ కూడా వాళ్ళు ఏమన్నారో, ఏ రోజుకు రాజు జిందాబాద్ అన్నారో, జై అన్నారో, కేకలేసి అరిసి వాళ్ళని బాగా పొగుడుతూ ఉంటే, అయ్యయ్యో ఇది నా జ్ఞానము కాదు, నన్ను గొప్ప చేయకండి అని పౌలు బర్నబా లాగా దేవుణ్ణి మహిమపరచలేదు ఎవరు? హేరోదు రాజు. కాబట్టి పురుగులు పడి అక్కడే చనిపోయాడు అని బైబిల్లో రాసింది. నెబుకద్నెజరు అనే వ్యక్తి ప్రపంచం మొత్తము జయించి ప్రపంచ నియంతగా పరిపాలిస్తున్న దినములలో నా బలంతోనే జరిగింది, నా జ్ఞానంతోనే జరిగింది, నా ఐశ్వర్యముతోనే ఈ రాజ్యం ఇలా ఉంది అని అనుకుంటున్నప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతూ ఉన్నది. ఆ రోజున మహోన్నతుడగు దేవుడు రాజ్యముల పైన, మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి ఆయన ఎవరికి ఇస్తాడో సింహాసనం వారికి ఇస్తాడు, ఎవరిని దీవించాలో వారికి దీవిస్తాడు, ఎవరికి పదవి ఇవ్వాలో వారికి పదవి ఇస్తాడని నువ్వు తెలుసుకోలేదు. అయితే తెలుసుకునే వరకు 7 సంవత్సరాలు నువ్వు పశువుల గడ్డి మేస్తావు. అది మనం బైబిల్లో చూస్తాం. ఆ మాటలు చెప్పబడ్డాయి అతనికి. కాబట్టి మన ద్వారా ఏది జరిగినా, మన జ్ఞానం ద్వారా ఏంటండి, మన జ్ఞానం ద్వారా ఎన్ని పనులు జరిగినా, మన బలము ద్వారా మనం ఎంత పని చేసినా ఏంటండి, అదేవిధంగా మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, డబ్బును బట్టి మనం ఎన్ని కొన్నా, ఎన్ని పనులు చేస్తున్నా మనం ఏం చెప్పాలి? నేను ఏమై ఉన్నానో, నేనేం చేస్తున్నానో ప్రభు, అది నీ దయ ఉన్నది. ఒక 2 విషయాలు ఇలానే చెప్పి ముగిచ్చేస్తాను. 5వదిగా మనం చూస్తున్నాం ఆయన ఇచ్చిన సామర్థ్యం. 6వదిగా చూస్తే 7 విషయాలు, 2 విషయాలతో ముగిస్తాను. 6వదిగా చూస్తే ఆయన ఇచ్చిన అవకాశాలు. ఏంటి చెప్పండి? ఆయన ఇచ్చిన అవకాశం. దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు కనుకనే మనం మారు మనసు పొందగలిగాం. మనం ఏది చేయలేకపోయామో ఆ తర్వాత దినాల్లో దాన్ని చేయగలిగాం. ఎందుకు? అవకాశం ఉంది కనుక. ఇప్పుడు నేను 7వ తరగతిలో ఫెయిల్ అయ్యాను. నేను చదువుకునేటప్పుడు సరిగా బడికి పోక ఆబ్సెంట్లు ఎక్కువైపోయి 7వ తరగతిలో ఫెయిల్ అయిపోయాను. అయితే నేను చదువుకున్నప్పుడు నాకు సప్లిమెంటరీ లేదు కాబట్టి సంవత్సర కాలం నేను కనిపెట్టుకున్నాను. అందుకే 1 సంవత్సరం నా స్నేహితులతో వెనకైపోయాను. నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉన్న వాళ్ళు గెట్ టుగెదర్ పెడుతున్నాం రమ్మని పిలుస్తారు. అటు వెళ్ళాను. తర్వాత 7 తర్వాత నా క్లాసు మారింది కదా, గెట్ టుగెదర్ పెడుతున్నాము రమ్మని వాళ్ళు పిలిచారు మొన్న కరీంనగర్లో. అక్కడికి వెళ్ళారు. దేవుని మాటలు చెప్పారు అనుకోండి వారికి. హల్లెలూయా. అర్థమైందా? 2 గుంపులు అయ్యాను నేను. కారణం ఏంటి? అక్కడ మిస్ అయ్యాను. అవకాశం లేదప్పుడు నాకు. అసలు సప్లిమెంటరీ అనేది అవకాశమే లేకపోతే, మళ్ళీ రాసులు అనేది లేకపోతే 7వ తరగతి నా జీవితంలో లాస్ట్ అయ్యేది. నేను ఐటీఐ చేసి ఎలక్ట్రీషియన్ అయ్యేవాడిని కాదు.
ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్ని అవకాశాలు మనకిస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. హల్లెలూయా. మన ఎదుటిన్న వ్యక్తులకు మాత్రం అవకాశాలు మనం ఇవ్వం కదా, కానీ మనకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో చూడాలి. మనల్ని ఎంత సహించాడో చూడాలి, మనల్ని ఎంత భరించాడో చూడాలి, మనల్ని ఎంత దేవుడు ఓర్చుకున్నాడో చూసినప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ఇలాంటి స్తుతి ఆరాధన గ్రహింపు మనలో ఉన్నప్పుడు మన ముందున్న వాళ్ళను కూడా మనం సహిస్తాం. ఈ ఆరాధన ఆత్మీయతను కూడా నేర్పుతుంది నీకు. ఎందుకు? దేవుడు నన్ను సహించాడు కదా, దేవుడు నన్ను ఓర్చుకున్నాడు కదా, దేవుడు నాకు అవకాశాలు ఇచ్చాడు కదా, అప్పుడు నువ్వు కూడా ఇతరులకు అవకాశాలు ఇవ్వగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2:21 రాయబడింది, మారు మనసు పొందుటకు దానికి అవకాశం ఇచ్చి తిని. ప్రకటన 2:21 ఆ మాట రాయబడి ఉంది. 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అనే మాట అక్కడ రాయబడింది. ఆ విధంగా చూస్తే అనేక విషయాలు వాక్యంలో కనబడతాయి. బైబిల్లో ఒక రాజు గురించి చెప్పాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, కోరి ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు రాజు తప్పు చేశాడు, దేవుడు వదిలిపెట్టలేదండి. బైబిల్లో చూస్తే 2వ అవకాశం ఇచ్చాడు దేవుడు. దాన్ని కూడా ఆయన కాలదన్నుకున్నాడు. మనకు అవకాశాలు ఇచ్చాడు కనుక ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామని గుర్తించి ఆయన ఇచ్చిన అవకాశం, ప్రభువా నేను బాగుపడేదాకా నన్ను సహించావు, నువ్వెన్ని అవకాశాలు ఇచ్చావో నా జీవితంలో నాకే తెలుసు ప్రభువా. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను అని మనం ప్రభుని స్తుతించాలి. 6వది చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి మనం స్తుతించాలి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. చివరి మాట ఇది ఏంటది? ఆయన అనుగ్రహించిన రక్షణ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్తుందో తెలుసా? ఈ రక్షణ ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని రాసింది అక్కడ. రక్షణ అనేది మన క్రియల వలన కలిగింది కాదు, మన భక్తిని బట్టి మనకు రాలేదు రక్షణ. ఆయన ప్రాణము పెట్టినందుకు, రక్తము కార్చినందుకు మనం రక్షణ పొంది ఉన్నాం. రక్షణ పొందాక ఇప్పుడు భక్తి చేస్తున్నామండి. మనం ఎంత భక్తి చేసినా మన పాపాలు పరిహరించబడవు, నరకమును మనం తప్పించుకోలేము. మన నీతి కార్యాలను బట్టి, మనం చేసే నీతి కార్యాలను బట్టి మనం అది వరకు చేసిన పాపాలు కొట్టివేయబడవు, అవి వాటిని తొలగించలేవు. కొంతమంది అంటూ ఉంటారు, మేము మన నీతి కార్యాలు చేస్తూ ఉంటేనట ఈ పర్సెంటేజ్ పెరిగట, ఆ పర్సెంటేజ్ తగ్గుతుందంట. అసలు ఈ పర్సెంటేజే కరెక్ట్గా ఉండదు. నీ లోపల జన్మ పాపం ఉంది, పాపపు ఆ యొక్క బీజము నీలో ఉంది, విత్తనం నీలో ఉంది. నువ్వు చేసే నీతి కార్యం అసలు నీతి కార్యం ఎలా అవుతుంది? అసలు అది పెట్టుకునే చేస్తున్నావు కదా. ఆ లోపల ఆ యొక్క బేస్ అనేది ముందు పరిశుద్ధపరచబడాలి కదా, హృదయం పరిశుద్ధపరచబడాలి కదా. ఆ నీతి ఎలా ఉంటుందో తెలుసా? మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం. ఇది లోకం చెప్పుకునే గొప్ప నీతి. మనకు సహాయం చేసిన వారికి మనం సహాయం చేద్దాం. కానీ శత్రువుకు కూడా సహాయం చేయాలంటే యేసు రక్తము చేత కడగబడి ఆయన ఆత్మ ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అటువంటి రక్షణ కార్యం అనేది ఆయన రక్తము ద్వారా మనకు కలిగింది. మన పాపములన్నీ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగివేయబడ్డాయి. ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మనము నూతనమైన వ్యక్తులుగా మార్చబడ్డాం. మన శక్తితో మనం ఉండలేమండి, మన భక్తితో మనం చేయలేమండి. మంచి చేయాలనే ఆశ మనకున్నా మంచి చేయలేం మనము. చెడు చేయవద్దని ఎంత మనకు ఉన్నా చెడు మాత్రం చేసేస్తాము. అదే చెప్తున్నాడు రోమాపత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం 17-18 వచనాలు. ఇప్పుడు చేయాలనుకున్న మంచిని చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకటి, మనము పరిశుద్ధపరచబడ్డాము యేసు రక్తం ద్వారా. 2వది, దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం రక్షణ పొందడానికి కానీ, మనం భక్తిలో నిలబడడానికి కానీ, మనం ఆత్మీయంగా ఉండడానికి కానీ ఇదంతా కూడా దేవుని యొక్క దయ అని మనం గుర్తించి, ప్రభువా నీవు అనుగ్రహించినటువంటి రక్షణను దేవుని స్తుతించుదాం. నీవిచ్చిన అవకాశమే ప్రభు అని దేవుని స్తుతించుదాం. ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనం ఏదైనా చేయగలుగుతున్నామని ఎరిగి స్తుతించుదాం. ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి స్తుతించుదాం. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం స్తుతించుదాం. అదేవిధంగా ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి స్తుతించుదాం. ఆయన ఇచ్చిన దేహమును బట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. టోటల్గా 7 పాయింట్లను మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే విషయాలు. వీటన్నిటిని మీ మనసులో పెట్టుకుని ఒక్క మాటలో చెప్పచ్చు, ప్రభువా నేనేమై ఉన్నానో, నేనేం చేస్తున్నానో, నా ద్వారా ఏం జరుగుతుందో, నేనేం పొందుకున్నానో అదంతా కేవలం నీ దయయై ఉన్నది ప్రభువా అని అపోస్తలుడైన పౌలు వలె మనం కూడా స్తుతించాలనే దేవుడి వాక్యాన్ని మనకు వినిపించాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.